వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరామర్శ యాత్రలు పోలీసులకు ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఆ యాత్రలతో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో బుధవారం నాడు జగన్ చేసిన గుంటూరు పర్యటన టీవీలో చూసిన వాళ్ళందరికీ చాలా క్లియర్ కట్గా అర్థమై ఉంటుంది. వైసీపీ నాయకులు పోలీసులకు చెప్పింది ఒకటి, చేసింది మరొకటి. జగన్ ఉదయం 11 గంటలకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయలుదేరి అంబటి నివాసానికి 12 గంటలకల్లా వెళ్ళి అక్కడ మళ్ళీ 1 గంటకు బయలుదేరి 2 గంటలకల్లా తాడేపల్లి ప్యాలెస్కు వచ్చేస్తారని పోలీసులకు చెప్పి వైసీపీ నాయకులు పర్మిషన్ తీసుకున్నారు. అయితే బయలుదేరడం 11 గంటలకే బయలుదేరారు, కానీ అంబటి నివాసానికి వెళ్ళేటప్పటికి సాయంత్రం 5 అయింది. అంటే 35 కిలోమీటర్లు ప్రయాణించడానికి 6 గంటల సమయం తీసుకున్నాడన్నమాట జగన్. అది ఏమన్నా ఎన్నికల ప్రచారం అయితే మనం అర్థం చేసుకోవచ్చు. అది ఒక పరామర్శ యాత్ర. అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వెళ్తున్న సందర్భం. దానికి ఒక భారీ ప్రదర్శనలా చేశారు, బల ప్రదర్శన చేశారని కూడా చెప్పొచ్చు. పరామర్శకు వెళుతూ ఆ జన సమీకరణ ఎందుకో జగన్ చెప్తే చాలా బాగుంటుంది. సామాన్యంగా రాజకీయ నాయకులు చేస్తే ఇటువంటి పర్యటనలకు పోలీసులు బందోబస్తు ఇవ్వటం, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడటం లాంటివి చేస్తూ ఉంటారు. ఏ రాజకీయ పార్టీ అయినా పోలీసుల ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తారు. ఒక వైసీపీ మాత్రమే పోలీసుల ఆదేశాలు అసలు పట్టించుకోదు. ఆదేశాలను పదే పదే ధిక్కరిస్తూ ఉంటుంది. ఇన్ని వాహనాలు మాత్రమే పర్యటనలో అనుమతిస్తాం, నాయకుడితో పాటు ఇంతమందే ఉండాలంటే పోలీసులు పెట్టే ఆంక్షలను వైసీపీ నాయకులు ఎప్పుడూ పట్టించుకోరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు. అలా చేయటమే అసలు సమస్య. తమ ఆదేశాలు ధిక్కరించినందుకు వైసీపీ నాయకుల మీద చర్యలు తీసుకుంటేనేమో పోలీసులు తమ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఒకటే గోల. ప్రజలు పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఇక్కడ వ్యవహరించాల్సి ఉంటుంది. దీంతో ఏం చెయ్యాలో తెలియక పోలీసులు అయితే తలలు పట్టుకుంటున్నారు. ఎవరేమనుకున్నా పోలీసులు జగన్ పర్యటన విషయంలో ఇంకొంచెం కఠినంగా ఉండాల్సిందే. తమ ఆదేశాలను జగన్ గ్యాంగ్ తోచ తప్పకుండా పాటించేలా చేసేటట్టు చేయాల్సిన బాధ్యత కూడా పోలీసులపైనే ఉంది. లేకపోతే ప్రజలు పోలీసులనే తిట్టుకుంటారనే దాంట్లో ఎటువంటి డౌటు లేదు.